ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనడానికి ఇది మరో నిదర్శనం. ముందు భాగంలో అద్దం పగిలిన బస్సును ప్రయాణానికి సిద్ధం చేసిన ఘటన మార్కాపురంలో జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ బస్సు మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉంది. 38 మంది ప్రయాణికులు బోర్డింగ్ పాయింట్ వద్ద ఎదురు చూస్తుండగా బస్సు రానే వచ్చింది. తీరా చూస్తే ముందు అద్దం లేదు. ఇంజన్ వద్ద కొంత భాగం ధ్వంసమైంది. డ్రైవర్ను ప్రశ్నించగా హెల్మెట్ పెట్టుకుని గమ్యస్థానానికి చేరుస్తానని సమాధానం చెప్పడం ప్రయాణికులను ఆగ్రహానికి గురిచేసింది. యజమాని వైపు నుంచి స్పందన లేకపోవడంతో అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బస్సును సీజ్ చేసి రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. SLN ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము మార్కాపురం నుంచి బెంగళూరుకి. ఫ్రంట్ క్లాస్ బ్రేక్ అయింది. మేము ఓనర్ కాల్ చేసి అడిగాము, ఏం రెస్పాండ్ అవ్వలేదు. బస్సు కొంచెం ముందు బ్రేక్ అయింది నెంబర్ ప్లేట్ దగ్గర. గ్లాస్ అయితే ఏం లేదు అసలు. డ్రైవర్ హెల్మెట్ పెట్టుకొని పోతాను అని డ్రైవర్ చెప్పినాడు. ప్రజల యొక్క ప్రాణాలకి ప్రమాదం ఉంది. అదే విధంగా పబ్లిక్ సేఫ్టీ లేదు. అదే విధంగా డేంజరస్ డ్రైవింగ్ కూడా ఉంది. దీని మీద ఆ బస్సుని సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదే విధంగా వెహికల్ ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం ఇచ్చి వాళ్ళకు కూడా ఈ యొక్క బస్సు యొక్క ఫిట్నెస్ అయినా కూడా వెరిఫై చేయమని పంపించడం జరిగింది.